మేనేజర్ డబ్బులు ఇవ్వడంతో ఆ డబ్బులు తీసుకుని సింగరాజుకి ఇచ్చేసిన మీనా. ఏమ్మా అంతానే బాగానే ఉందా అని సింగరాజ్ అడగడంతో చింతామణి గురించి చెప్పేసిన మీనా. ఎవరు చింతామణియా అని ఇక సింగరాజు కోపంతో చింతామణిని పిలిచి చింతామణి చెంప పగలగొట్టిన సింగరాజు. షాక్లో మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడు ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మీనా వాళ్ళందరూ ఇక చింతామణిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడంతో అమ్మ ఇప్పటికన్నా దొరికారు, మా మీనాని ఎంతలా ఏడిపిస్తారా మీరు అని ఇక శృతి చెప్పడంతో నేనేం ఏడిపించలేదే, మీరెంత అబద్ధాలు ఆడి బొంకినా నా దగ్గర వీడియో ఉంది కానీ ఇంకా చాలా ఆపండి అని బాలు అంటాడు. సరే నన్ను క్షమించండి అని చింతామణి అంటుంటే క్షమాపణ ఒకటే సరిపోదు, అసలు ఎంత చేశారు మీరు, అసలు మనుషులేనా మీరు, ఇంతలా చేస్తారా ఎవరన్నా అని శృతి అయితే ఇక చెడామెడా తిట్టేస్తుంది చింతామణిని. బాగా తిట్టావమ్మా, అలాగే తిట్టు. అమ్మా నువ్వెందుకమ్మా ఆపుతున్నావా అమ్మాయిని, ఆపకు, అసలు ఇలాంటి వాళ్ళని అలాగే చెయ్యాలి. పాపం మీనా వచ్చి నా దగ్గర వేడుకుంది, ఇతను మోసం చేశాడు, డబ్బులు మొత్తం కాజేశాడు అని చెప్పింది. నేనైనా పాపం మీనా మాటలు నమ్మలేదు, మీనా మాటలు నమ్మకుండా మా మేనేజర్ మాటలు నమ్మాను. ఇప్పుడు ఆ అమ్మాయి తిడుతుంది కాబట్టి ప్రాబ్లమే లేదు, చింతమణిని ఈ మేనేజర్ని ఇద్దరిని తిట్టినా పర్లేదు, పోలీసులకు అప్పచెప్పినా ప్రాబ్లమే లేదు. ఆ అమ్మాయిని ఎంత టార్చర్ పెడతారా, 9 లక్షలు దొబ్బేసి ఆ 9 లక్షలు తను అప్పు చేసేలా చేసి డెకరేషన్ మొత్తం కంప్లీట్ చేసి చేతుల్లో పెట్టాక డబ్బులు లేవని నాటకాలు ఆడతారా, ఇచ్చేసామని చెప్తారా. అసలు నిన్ను మేనేజర్గా 8 సంవత్సరాలు ఎలా ఉంచుకుందానో కూడా నాకు అర్థం కావట్లేదు. నిన్ను తీసేయాలి, అసలు మేనేజర్ పోస్ట్ నుంచి తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకుంటాను అనిక డెకరేషన్ ఓనర్ అంటుంటే సార్ క్షమించండి సార్, చింతామణి గారు అలా చెప్పారని చేశాను సార్, ఆవిడ 5 రేట్లు డబ్బులు ఎక్కువ ఇస్తానని ఆశపడి డబ్బు కక్కుర్తి కోసం ఆశపడి ఇలా చేశాను సార్, ఇంకెప్పుడు ఇలా చేయను సార్, ఇప్పటికొచ్చి ఎప్పుడు నేను అలా చేయలేదు సార్, ఇదే నా ఫస్ట్ టైం సార్ అనిక మేనేజర్ అయితే అడుగుతుంటే ఇక డెకరేషన్ ఓనర్ అయితే సరేనమ్మా మీనా జాగ్రత్త, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి తీసేసుకో అనిక ఆ డబ్బులు తీసుకువెళ్ళి మీనా చేతిలో పెట్టేసి ఇక డెకరేషన్ ఓనర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మ ఏవండి 9 లక్షలు వచ్చాయి, ఏ చింతామణి ఇంకొకసారి కానీ మా ఆవిడ జోలికి వచ్చావా, తనకి అండగా నేనున్నాను, ఎవరూ లేరనుకున్నావేమో, మేమందరం ఉన్నాం తనకి అండగా, ఇంకొకసారి కానీ మా ఆవిడ జోలికి వచ్చావంటే నీ వ్యాపారం మొత్తం నాశనం చేస్తాను. అసలు నేను అనుకుంటే ఎంత మొండివాడినంటే ఆ పని మొత్తం పూర్తయ్యేదాకా నేను అలానే ఉంటాను, నీ వ్యాపారం మొత్తం నాశనం చేసేదాకా నేను ఇలాగే ఉంటాను, చెప్తున్నా అర్థమవుతుందా, ఇంకొకసారి మా ఆవిడ జోలికి రాకు అని చెప్పేసి బాలు అయితే చింతామణికి వార్నింగ్ ఇవ్వడంతో చింతామణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏంటక్క ఇలా అయిందేంటి అని ఇలాగ అసిస్టెంట్ అడుగుతుంటే టైం బ్యాడ్ అనవసరంగా దొరికిపోయాము, చెప్తాను దీని సంగతి, ఇంకో డెకరేషన్ ఆర్డర్ తీసుకోదా, అప్పుడు నేను ఇన్వాల్వ్ అవ్వకుండా వేరే వాళ్ళ ద్వారా ఇన్వాల్వ్ చేయించి ఆ పూలు అవేమి మండపానికి వెళ్లకుండా చేసేలా ప్లాన్ చేస్తాను ఈసారి, అప్పుడు ఎవరి మీద డౌట్ పడుతుందో నేను చూస్తాను, చెప్తాను దీని సంగతి. అయిపోయింది అనుకుంటున్నారేమో, అవ్వలేదు, ఈసారి ఇంకా పెద్ద ప్లాన్తో వస్తాను తిరిగి అని చింతమని మనసులో అనుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఏవండి ఈ డబ్బులు తీసుకువెళ్ళాలండి, సింగరాజు గారికి కట్టాలి, లేకపోతే వడ్డీ మీద వడ్డీ పెరిగిపోతుంది, 9 లక్షలకి 2 రోజులు అయిపోయింది, ఆయన బోల్డ్ వడ్డీ వేసేసి ఉంటారు, చాలా కష్టమండి, ఇచ్చేసి వస్తాను అని మీనా వెళ్తుంటే నేను వస్తానుండు మీనా, పర్లేదండి నేను ఒక్కదాన్నే వెళ్తాను, వచ్చాక మాట్లాడుకుందాము అని బాలుని హక్ చేసుకుని మీనా అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఫోన్లే బాలు, మీనా సంతోషంగా ఉంది, మీనా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది అని శృతి మరియు రవి చెప్పడంతో అవునరా మీ ఇద్దరు కూడా మీనాని నమ్మారు, మాకు సహాయం చేశారు, నీలాంటి తమ్ముడు మరదలు ఉంటే నిజంగా చాలా బాగుంటుందిరా, థ్యాంక్ యూ సో మచ్ డబ్బుడమ్మ అని బాలు చెప్పడంతో మనలో మనకి థ్యాంక్స్ ఎందుకు బాలు, నాకు ఎన్నిసార్లు మీ ఇద్దరు సాయం చేయలేదు, అలాగే మేము కూడా మీకు సాయం చేస్తాము, పర్టికులర్గా మీనా నాకు సొంత అక్కలాగా, నాకేది మంచి ఏది చెడో అన్నీ నాకు మీనానే చెప్తుంది కాబట్టి నేను అలా అసలు మీనాని తక్కువ చేసి చూడను, మీనా నాకు సొంత అక్క లాంటిది, నాకు అక్కలు ఎవరు లేకపోయినా సొంత అక్క నాకు మీనానే అని చెప్పేసి శృతి చెప్తుంటే అవును అని ముగ్గురు అయితే హ్యాపీగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మీనా అయితే డబ్బులు తీసుకుని సింగరాజు దగ్గరికి అయితే వెళ్తుంది. సార్ ఇదిగోండి సార్ డబ్బులు తీసుకోండి సార్ అని చెప్పేసి మీనా అయితే డబ్బులు ఇవ్వడంతో తెచ్చావా అమ్మా,
ఏంటి నిన్న ఇచ్చేస్తానన్నావు ఇవాళ తీసుకొచ్చావు, ఏదన్నా ప్రాబ్లం అయిందా అని సింగరాజ్ అడుగుతుంటే, అవును సార్ చాలా పెద్ద ప్రాబ్లమే అయింది, మీరు ముందు తీసుకుని లెక్క చూసుకోండి, నేను తర్వాత చెప్తానులేండి అవన్నీ అని మీనా అంటుంటే, పర్లేదమ్మా చెప్పు, నేను చూస్తుంటే నిజాయితీ పరులలాగా ఉన్నావు, డబ్బులు పట్టుకెళ్ళి వెంటనే తీసుకొచ్చేసావు, నిజంగా నాకు వడ్డీ కూడా అవసరం లేదమ్మా ఈ 2 రోజులకి, చెప్పమ్మా అసలు ఏం జరిగిందో చెప్పు, నీకు అండగా నేను ఉంటాను అని ఇక సింగరాజ్ అంటుంటే, అది కాదండి, నేను డెకరేషన్ ఫీల్డ్లో ఉన్నాను, ఆ డెకరేషన్ చాలా బాగా చేస్తాను నేను, ఆ డెకరేషన్ నేను బాగా చేస్తున్నానని ఆర్డర్స్ అన్నీ నాకే వస్తున్నాయని ఒక ఆవిడ కుళ్ళిపోయి కావాలని మేనేజర్తో నాటకం ఆడించి ఆ డబ్బులన్నీ ఆవిడే తీసేసుకునేలాగా నాకు డబ్బులు ఇచ్చేసినట్టుగా సంతకం పెట్టించుకున్నారు. అవంతా అయిపోయాక నేను డెకరేషన్ మొత్తం మీ దగ్గర అప్పు చేసి తీసుకువెళ్ళి డెకరేషన్ పూర్తి చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు అడిగితే ఆఖరికి డబ్బులు లేవు, ఏమీ లేవు, అసలు నీకు నేను డబ్బులు ఇచ్చేసాను, ఇదిగో సంతకం పెట్టావని పేపర్ చూపించారు. దాని గురించే నిన్నటి నుంచి చాలా బాధపడ్డానండి. మీరు ఫోన్ చేసినప్పుడు కూడా అంత పెద్ద అమౌంట్ అసలు మీకు ఎలా ఇవ్వాలి, నేను ఏంటిది అని చాలా బెంగ పెట్టేసుకున్నాను. మా ఆయన వచ్చి నన్ను గండం నుంచి గట్టెక్కించారు అని చెప్పేసి ఇక మీనా చెప్తుంటే, అవునా, భార్యాభర్తల అనుబంధం అంటే మీలా ఉండాలమ్మా, కుటుంబంతో సహా కలిపి నీకు సాయం చేసి అండగా నిలబడ్డారు. మీ మరిది చెల్లి అంటున్నావు, మీ ఆయన అంటున్నావు, వాళ్ళ ముగ్గురు నీకు సహాయం చేశారంటే మీకు కుటుంబం అంటే ఎంత ఇష్టమో, నువ్వు కుటుంబాన్ని ఎంత గౌరవిస్తావో నాకు బాగా అర్థమైందమ్మా అనిక సింగరాజ్ అంటుంటే, అవును సార్ లెక్క పెట్టుకున్నారు కదండి, ఇక నేను వెళ్తాను అని మీనా వెళ్ళిపోబోతుంటే, అవునమ్మా ఆ డెకరేషన్ చేసేవావిడెవరు, ఎవరు ఆవిడ, పేరు చెప్పు, ఆవిడ పేరు చింతామణి అండి. ఏంటి చింతామణినా? అవునండి అని ఇక మీనా చెప్పేసరికి ఇంకా సింగరాజు గారు చాలా కోపం వచ్చేస్తుంది. చింతామణి అని ఇక గట్టిగా అరుస్తాడు సింగరాజు. లేదమండి బయటికి వెళ్ళారు మేడం గారు, ఇంకా రాలేదు అని ఇక సింగరాజు అంటుంటే, ఇదేంటిది ఇక్కడ ఇంట్లో కూర్చొని ఆవిడ పేరు పిలుస్తున్నారు, ఆవిడ ఈయనకి తెలుసా ఏంటి, ఏదో అయోమయంగా ఉంది అని మీనా అయితే కాలా నించుని ఉంటుంది. అప్పుడే ఇక చింతామణి అయితే ఇంటికి వస్తుంది. అక్కడ మీనాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది చింతామణి. హేయ్ ఏంటి నువ్వు ఇక్కడున్నావు, డబ్బులు చేతికి వచ్చాయి కదా, మళ్ళీ ఇంటి దాకా ఎందుకు వచ్చావు అని చింతామణి అడగడంతో, నోరు ముయ్యవే అని ఇక చింతామణి చెంప పగలు కొడతాడు సింగరాజు. ఏంటి నన్ను కొడుతున్నారు, ఎందుకు కొట్టారు నన్ను అని చింతామణి అడుగుతుంటే, కొట్టాలా ఇంకేమన్నా చెయ్యాలా, అసలు ఆ అమ్మాయిని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది, కాదండి అసలు తనకి మన ఇల్లు ఎలా తెలుసు, ఇక్కడికి ఎలా వచ్చింది అని ఇక చింతామణి అడుగుతుంటే, తను నా దగ్గరికి అప్పు కోసం వచ్చింది, అప్పు తన చేతిలో వెంటనే పెట్టాను, డెకరేషన్ పూర్తి చేసింది, అది అయిపోయాక డబ్బులు వచ్చాయి, వాళ్ళు తీసుకొచ్చి నాకు ఇచ్చింది, ఈ అంతా ప్రాసెస్లో నువ్వు కూడా ఉన్నావని నాకు అర్థమైంది. ఎందుకంత నన్నదొక్కాలని చూస్తున్నావు, నీ అంతటి నువ్వు ప్రయత్నించు, బాగా పైకెదుగు, అంతేగాని ఇంకొకసారి కానీ వచ్చావంటే మాత్రం నీకు మర్యాదగా ఉండదు, తన పని చేసుకోనివ్వు, అర్థమైందా అని ఇక సింగరాజు అయితే చెప్పడంతో ఇక అలా నించుని చూస్తూ ఉంటుంది చింతామణి. చెప్తాను, అక్కడ వాళ్ళ ముందు అవమానించావు, ఇక్కడ ఇంటికి వచ్చాక మా ఆయన ముందు అవమానించావు, చెప్తాను నీ సంగతి, నేనేమేం పనులు చేస్తానో ఇంట్లో తెలియకుండా దాచాను, ఈ మధ్యకాలమే ఒక్కొక్కటి బయటపడుతున్నాయి, ఇప్పుడు ఇదొకటి బయటపడింది, చెప్తాను దీని సంగతి ఇంకా ముందుంది అని మనసులో అనుకుని చింతామణి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏవండి ఆవిడ మీ వైఫా? అవునమ్మా. అదేంటండి అలా కొట్టేశారు? ఆవిడ ఇలాంటి తప్పులు చేస్తుందని నాకు ఈ మధ్య కాలమే తెలిసింది, ఇంతకుముందు చాలా మంచిదానిలా ఉండేదమ్మా, ఎందుకు ఇలా తయారైందో అర్థం కావట్లేదు, చాలా చిరాకు వచ్చేస్తుంది, అస్సలు బాగోలేదు, అందరినీ ఇలాగే అనగదొక్కాలని చూస్తుంది, అందరితో కలిసి ఉండాలని చూడట్లేదు, మొన్నటికి మొన్న మా కూతురు కూడా అలాగే చేసింది, ఇదిగో వాళ్ళ అమ్మలాగే తయారయ్యేలా ఉంది, భయం వేసి నా దగ్గరే తను ఉంచేసుకున్నాను మా కూతుర్ని, ఇప్పుడిప్పుడే తను మారుతుంది, వాళ్ళ అమ్మలాగా మారుతుందేమో అని భయం వేస్తుంది, ఏంటో అస్సలు అర్థం కావట్లేదు, కుటుంబం వాల్యూ కూడా ఇవ్వదు మా చింతామణి అని చెప్పేసి ఇక సింగరాజ్ అంటుంటే, సార్ మీరు మెల్లగా చెప్పండి, ఆవిడే ఒప్పుకుంటారు, ఆవిడకి కొంచెం కోపం ఎక్కువ, ఇండస్ట్రీలో ఆవిడే ఉండాలి అని, ఎదుటి వాళ్ళు ఎవరు ఎదురవ్వకూడదని, వస్తే అనగదొక్కిద్దామని మాత్రమే చూస్తున్నారు, కానీ ఆవిడ చేసే డెకరేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలని అనుకోవడం లేదు, ఇంప్రూవ్ చేసుకుంటే ఆవిడకి కదా కస్టమర్స్ వస్తారు, అప్పుడు ఎవరు బాధ పెట్టాల్సిన అవసరం లేదు కదా అని మీనా అయితే సింగరాజుకి చెప్పడంతో, సరే అదే చెప్తానమ్మా, సర్ది చెప్తాను, ఇక ఆ అమ్మాయికి ఆవిడకి ఎంత చెప్పినా డౌటే నాకు, చూద్దాంలే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో, చూసావు కదా
నువ్వు నీకు ఆర్డర్ వచ్చిందని 9 లక్షలు ఇలాగ మోసం చేద్దామని ప్లాన్ చేసింది. కానీ ఆఖరికి ఏమైంది? తన ప్లాన్ తనకే తిప్పికొట్టావు. శబాష్ అమ్మా, శబాష్. మీ ఆయన నువ్వు కలిసి ఇలాంటి మంచి మంచి పనులు చేయాలని నేను చాలా బాగా కోరుకుంటున్నాను. డెకరేషన్ నువ్వు మంచి రేటుకే చేస్తావని బయట నీకు మంచి టాక్ ఉందమ్మా మీనా. నువ్వు డెకరేషన్లు బాగా చేస్తావని కూడా టాక్ ఉంది. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు వదులుకోకు. ఇంకొకసారి పెద్ద ఆర్డర్ ఏమన్నా వస్తే నా దగ్గరికి రా, డబ్బులు నేనే ఇస్తాను, సరేనా అని ఇక సింగరాజ్ చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అండి. మీ ఆవిడకి సపోర్ట్ చేయకుండా నాకు సపోర్ట్ చేసినందుకు. మీరు మనుషుల మధ్యలో భేదాలు అవన్నీ చూడకుండా ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారో అని మాత్రమే చూశారు. నా రంగు, కులం, మతం ఏమీ చూడలేదు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ సార్, మీరు చాలా మంచి వాళ్ళండి అని చెప్పేసి ఇక వెళ్ళొస్తాను అని మీనా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.